నేను వాస్తవంగా సుదీర్ఘకాలం పాటు ఈ సమాజపు పరిస్థితులు చూస్తూ ఉండబట్టి చెప్తూ వచ్చాను. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. భవిష్యత్ చాలా దారుణంగా తయారు కాబోతోంది. ఆంధ్రప్రదేశ్లో యువతరం మళ్ళీ పాత రోజులకి పోతున్నారు. రౌడీజం ఓ ఫ్యాషన్, ప్యాషన్ కాదు ఫ్యాషన్. సరదాగా ఉంటుంది, ఎంజాయబుల్గా ఉంటుంది. అవతలోడు భయపడిపోతుంటే సంతోషం వేసేస్తుంది. భయపెట్టడం అన్నటువంటిది, భయపడేవాడిని చూసినప్పుడు భయపెట్టేవాడికి మానసిక తృప్తి. ఇలాంటి భయపెట్టేటటువంటి ధోరణి ప్రమాదకరం ఎప్పుడయ్యా అంటే, ఒక్కసారి నువ్వు భయపెడితే తర్వాత నువ్వు భయపడే పరిస్థితి వస్తుంది. నువ్వు భయపడే పరిస్థితి తెచ్చుకుంటాం అనేది నీ చేతిలోనే ఉంది. నువ్వు భయపెట్టినప్పుడు ఎప్పుడూ కూడా పిల్లి అయినా సరే గదిలో పెట్టి కొడితే పులిలాగానే ఎదురు తిరుగుతుంది. ఎంతకాలం పాటు ఎవరైనా భరిస్తారు? ఖచ్చితంగా ఎదురు తిరుగుతారు. ఆ ఎదురు తిరిగినప్పుడు జరిగేటటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. చట్టాలు, వ్యవస్థలు ఇవన్నిటి మధ్యలో బందీలు అయిపోతాం. ఆ బందీలు అయిపోయిన తర్వాత నువ్వు ఏదో ఒక రాజకీయ పక్షపు బానిసగా మారాల్సి వస్తుంది. వాళ్ళ తరపున రౌడీగా మారాల్సి వస్తుంది. వాళ్ళ తరపున అసాంఘిక శక్తిగా మారాల్సి వస్తుంది. నీ బంధువులకి, నీ మిత్రులకే దూరం అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం యువతరం పరిస్థితి మళ్ళీ ఆ దశకు వస్తుంది. అటో ఇటో రాజకీయం ఆరంభమైపోయింది. ఈ రాజకీయం అన్నటువంటిది యువతరాన్ని చెడగొడుతోంది. 70ల నుంచి 90ల దాకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని శాసించినటువంటిది యువతరం. శాసించారనే కంటే యువతరాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయపరమైనటువంటి రౌడీజాలు జరిగినాయి. మళ్ళీ ఆ స్టేజ్కి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వస్తూ ఉన్నది. ఈ రౌడీయిజం 2 కోణాలు, ఫీల్డ్ రౌడీయిజం, సోషల్ రౌడీయిజం. ఈ 2 తరహా రౌడీయిజాలతో ఆంధ్రప్రదేశ్లో యువతరం అన్నటువంటిది చాలా దారుణమైనటువంటి పరిస్థితికి వెళ్తుంది. ఆరంభం సంతోషం, మన హవా నడుస్తున్నంత సేపు సంతోషం. మన తిట్లు అవతల వాళ్ళ నుంచి శబాష్లు. అదే సందర్భంలో మనల్ని తిట్టినప్పుడు అవతల వాళ్ళ నుంచి రెచ్చగొడతారు, మనం రెచ్చిపోతాం. అధికారం వైపు ఉన్నాం అనుకోండి, కొన్ని రోజులు సంతోషం. ప్రతిపక్షం వైపుకి వెళ్తే మళ్ళీ దారుణం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ పరిస్థితి ఏంటి? బూతులు తిట్టినటువంటి వాళ్ళది. కన్స్ట్రక్టివ్గా ఉండే వాళ్ళని ఎవరు పెద్దగా ఏమంటలా. బూతులు తిట్టేవాళ్ళు, లేకపోతే కనుక అసభ్యకరమైన పద్యాలంతో తిట్టేవాళ్ళని ఊరుకుంటున్నారా? అంతకుముందు తెలుగుదేశం వాళ్ళు ఊరుకున్నారా? ఏం సాధించారు? పోనీ వీళ్ళ వలన ఇంటికి ఏమన్నా ఉపాధి దొరికిందా? ఇంటికి ఏమన్నా గౌరవం దక్కిందా? ఇంట్లో ఏమన్నా గొప్పగా బ్రతుకుతున్నామా? ఇప్పటికైనా యువతరం ఆలోచించుకుని రాజకీయం అనేటటువంటి దాంట్లో ఖచ్చితంగా యువత ఉండాలి. కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ వైపుకి వెళ్ళాలి, కానీ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ వైపుకి మనం వెళ్తే భవిష్యత్ తరాలకి ఇక భవిష్యత్ అసాంఘిక శక్తులు కానీ మిగిలిపోతాం.